మీడియా మిత్రులకు స్వాగతం, నమస్కారం. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒక వివాదాన్ని రేపాలే, దానికి ప్రాంతీయతత్వాన్నో, కులతత్వాన్నో, మతతత్వాన్నో జోడించాలి, తద్వారా కొంత లబ్ధి పొందాలనేటువంటి ఒక కుట్ర కుతంత్రాలతోని మాట్లాడుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో ఒక బిల్డప్ బాబాయ్ ఉన్నాడు. గప్పాలు కొట్టేటోళ్ళు, చెప్పింది చేయనోళ్ళు, ఊరికే మాట్లాడేటోళ్ళని మనం బిల్డప్ బాబాయిల కింద చెప్తాం కదా. అట్లాంటి బిల్డప్ బాబాయే బీఆర్ఎస్లో ఉన్న కేటీఆర్. ఎందుకు ఈ బిల్డప్ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, కనుమరుగైపోయే స్థితిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని కొంతమంత మాత్రమైనా కాపాడుకోవాలనేటువంటి ఒక దుగ్ధతోటి ఆయన ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన బిల్డప్ ఎక్కడి దాకా పోయిందంటే, బీజేపీ పార్టీ లేనే లేదు, వీళ్ళని ఆయన కూడా గట్టినే అన్నాడు, అమిత్ షా ఎక్కడున్నాడు అని చెప్పి. అమిత్ షా ఏందో తెలిసిపోయింది. అసలు బీజేపీ ఆ పార్టీ ఒకటి ఉందంట, దుబ్బాకల పోటీ చేస్తుందంట, గెలిచేదా పోయేదా, ఊదుగాలేదా, పీరు లేచేదా అని చెప్పి వీళ్ళ నాయన కేసీఆర్ గారు కూడా సేమ్ అదే స్థాయిలో మాట్లాడితే, దుబ్బాకల ఏం జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసిండ్రు. దుబ్బాక ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తుడిచిపెట్టుకపోయింది. ఎంపీ స్థానాలల్లో ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. అదందరికీ తెలిసినటువంటి విషయం. దాని తర్వాత ఏమైంది, హుజూరాబాద్లో ఏమవుతుంది, బీజేపీ ఎక్కడుంది అని చెప్పి బీజేపీని ఓడించడం కోసం కోట్ల రూపాయలు కాదు, వేల కోట్ల రూపాయల పథకాల్ని అనౌన్స్ చేసి, కేవలం అక్కడ బీజేపీని ఓడగొట్టడం కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి, ప్రతి ఒక్క దళితుడి అకౌంట్లో, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళితుడి అకౌంట్లో 10 లక్షల రూపాయలు వేసినా కూడా బీఆర్ఎస్ పార్టీని చాచి కొట్టి నేలకేసి కొట్టినటువంటి పరిస్థితి మరి బిల్డప్ బాబాయికి తెలియదా అని చెప్పి నేను ప్రశ్నించాల్సుకున్నాను. అదైపోయింది. ఎంపీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 8 స్థానాలను గెలుచుకొని కాంగ్రెస్కు పోటీగా ధీటుగా నిలబడ్డటువంటి పరిస్థితి ఉన్నది. మీరు గతంలో మీ బిల్డప్లో చెప్పుకున్నారు, సారు కారు 16, సారేడబాయ కారేడబాయ 16 ఈ బిల్డప్ బాబాయ్ కనబడతలేదా? సారు పోయిండు, కారు పోయింది, 16 పోయింది. సారు కారు 16, కారు పంక్చర్ అయిపోయింది, 16 పోయినాయి, 0 వచ్చింది పార్లమెంట్ ఎన్నికలలో. మరి పార్లమెంట్ ఎన్నికలలో 0 వచ్చినా కూడా ఇంకా ఈ బిల్డప్లు ఎందుకు బాబాయ్ అని చెప్పి నేను ఆయన్ను ప్రశ్నించదలుచుకున్నా. భారతీయ జనతా పార్టీ లేదు, భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాలో ఉంటుంది, సొసైటీలో ఉండదు. ఎవరు చెప్పిండు నీకు? సోషల్ మీడియాలో ఎవరున్నారు, సొసైటీలో ఎవరున్నారు అనేటువంటి విషయం అర్థమైంది. సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ సత్తా ఏందో నిన్ననే మీ కార్యకర్తలకు చూపించడం కూడా జరిగింది. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే భారతీయ జనతా పార్టీ సత్తా తెలిసింది. మతోన్మాద మజ్లిస్తోని పొత్తు పెట్టుకొని జిహెచ్ఎంసీ ఎన్నికలలో మీరు అధికారాన్ని పంచుకున్నారు. ఈ బిల్డప్ బాబాయ్కి అది తెలియదు. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంత పవర్ఫుల్గా ఉంది, హైదరాబాద్ మహానగరంలో ఎన్ని స్థానాల్లో గెలిచిందనేటువంటి విషయం ఆయనకు అర్థం కాలేదని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. చాలా విషయాలు చెప్పిండు ఆయన. ఇంకొక మాట కూడా అంటున్నాడు. ఏమంటుండంటే, సర్ వల్ల ముస్లింల క్రిస్టియన్ల ఓట్లను భారతీయ జనతా పార్టీ తీసేస్తుంది,
ముస్లింల క్రిస్టియన్ల ఓట్లను మనం చేర్చాలి, తీసేయకుండా చూడాలి అని చెప్పి ఆయన బిఎల్ఏల వాళ్ళ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ చెప్పిండు. నేను ఈయనకు చెప్పదలుచుకున్నా, భారతీయ జనతా పార్టీ భారతీయుల ఓట్లను ఉంచుతుంది, భారతీయుల ఓట్లు ఓటర్ లిస్టులో ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది, భారతీయుల కోసమే భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. కిషన్ రెడ్డి గారు చాలా నిక్కచ్చిగా చెప్పిండ్రు, ఆయన స్వభావానికి భిన్నంగా మాట్లాడిండు. ఒక్కడి రోహింగ్యాలు ఒక్కడు కూడా ఒక్కని ఓటు కూడా ఓటర్ లిస్టులో ఉండడానికి వీల్లేదు, వాళ్ళని తొలగించాలని చెప్పిండ్రు. కానీ కిషన్ రెడ్డి గారు ముస్లింలను తొలగించాలా క్రిస్టియన్లను తొలగించాలా అని చెప్పలే. రోహింగ్యాల ఓట్లు, ఈ దేశం కానోడి ఓటును ఖచ్చితంగా తొలగించాలని చెప్పి కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండ్రు. మీకు అర్థం కాలేదా? అంటే ఇక్కడ మీరు కేవలం హిందువులకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. హిందువులంటే మీకు పడని పరిస్థితి ఏర్పడ్డది. ముస్లింలు క్రిస్టియన్లు మాత్రమే ఇలా టీఆర్ఎస్ కోటేస్తారు అనేటువంటి ఒక భ్రమల మీరు బతుకుతూ ఉన్నారు. కానీ ముస్లింలు క్రిస్టియన్లు కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి ఓట్లేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా మీరు గమనించవచ్చు, గోవాలో ఎవరి పార్టీ అధికారంలో ఉన్నది? గోవాలో ఏ మతం ఎక్కువగా ఉన్నది? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మేము క్రిస్టియన్ సోదరులు ఓటేయకుండా అధికారంలోకి వచ్చినామా? ఉత్తరప్రదేశ్లో చాలా నియోజకవర్గాలలో 40% పైగా 50% పైగా ముస్లిం పాపులేషన్ ఉండి ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గాలలో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే ముస్లిం మైనార్టీలు బీజేపీకి ఓటేయకుండా మేము అక్కడ గెలిచినామా? బీహార్లో, పశ్చిమ బెంగాల్లో దేశమంతటా క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ హిందువులు కానీ సిక్కులు కానీ జైనులు కానీ ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రతి ఒక్కరూ ఎప్పుడెప్పుడు బీజేపీకి ఓటేద్దామా అని చెప్పి ఉత్సాహం చూపుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీరు ఇలాంటి కలలు కనొద్దు. భారతీయ జనతా పార్టీ భారతీయుల పార్టీ, ఈ దేశాన్ని ప్రేమించేటువంటి వాడు, ఈ దేశం కోసం పనిచేసేటువంటి వాడు, ఈ దేశం నాది అని చెప్పి చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సమానులే. వాళ్ళందరినీ భారతీయులుగానే గుర్తిస్తాం. బరాబర్ చెప్తా ఉన్నాం, మా బిఎల్ఓలు మా కార్యకర్తలు ఎవరైతే ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో, కాని వాళ్ళు ఉన్నారో, ఈ దేశానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఉన్నారో, రోహింగ్యాలు ఉన్నారో, చనిపోయిన ఓట్లు డబల్గా నమోదు చేస్తూ దొంగ ఓట్లు వేయించుకునేటువంటి పార్టీల కార్యకర్తలు ఉన్నారో, ఆ ఓట్లను, దొంగ ఓట్లను, రోహింగ్యాల ఓట్లను ఈ 2-3 సార్లు ఒక్కొక్క దగ్గర నమోదు చేయించుకున్నటువంటి ఓట్లను ఖచ్చితంగా సర్ నుంచి తొలగిస్తారు. అది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు, భారత ప్రభుత్వం ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి కార్యక్రమం రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది. ఇలా మీరు చెప్తా ఉన్నారు బీహార్లో సర్వల్లా గెలిచిండ్రు, తర్వాత బెంగాల్లో సర్వల్లా గెలిచిండ్రు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, మరి తమిళనాడులో సర్ చేసినాం, కేరళలో కూడా సర్ కార్యక్రమం జరిగింది, అంతటా ఓటర్ లిస్టు ప్రక్షాళన జరిగింది. మరి అక్కడ గెలిచిన దగ్గరనేమో ప్రజాప్రభుత్వాలు లేకపోతే ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినట్టు, మిగతా దగ్గర గెలిస్తేనేమో ఈ ఓటర్ లిస్టును తొలగించడం ద్వారా గెలిచినట్లా చెప్పాలి. ఈ కేటీఆర్ గారు మీరు బిల్డప్ బాబాయ్ అయిపోయినారు, మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసలు మీకు ఎక్కడిది? మీకు నిజాయితీ ఉందా? ప్రజల పక్షాన కొట్లాడేటువంటి శక్తి మీకున్నదా? మీరు ఆ మేరకు పనిచేస్తూ ఉన్నారా? ఏమీ లేదు. ఆకు చాటు పిందెలాగా, తండ్రి చాటు కొడుకులాగా వచ్చి ఇక్కడ సామ్రాజ్యం నిర్మించినటువంటి తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టి చీమలు పెట్టిన పుట్టల పాములు జొర్రినట్టుగా ఈ విషనాగు కేటీఆర్ జొర్రిండు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. సిరిసిల్లలో ఎవరు తెలంగాణ ఉద్యమకారులు? సిరిసిల్లకు నీకు సంబంధమేంది? సిరిసిల్లకు నువ్వు ఎందుకు పోయినావు? అక్కడ
పాములు చీమలు పెట్టినటువంటి పుట్టలో నువ్వు పాము విషనాగు అక్కడ జొర్రి ఇవాళ నువ్వు తెలంగాణ అంతా కూడా ఒక విషనాలుగా తయారై నువ్వు ప్రతి ఒక్కడి మీద విషం చెమ్ముతా ఉన్నావు అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజానీకం గమనిస్తూనే ఉన్నది. నీ బిల్డప్లు ఇంకా పనికిరావు. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉన్నది, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నది. రాబోయేటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. ఈ బిల్డప్ బాబాయ్ తట్టా బుట్టా జరుపుకొని మళ్ళీ విదేశాలకు పోవడమో లేకపోతే వ్యాపారాలు చేసుకోవడం కూడా ఖాయం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేయదలుచుకున్నాం. ఒకటి అడుగుతున్న కేటీఆర్ గారు, ఎక్కడైనా మీరు మీ కార్యకర్తలకు విషం జిమ్మకుండా, ఇతర పార్టీలపైన విషం జిమ్మకుండా, హిందువులపైన విషం జిమ్మకుండా మీరొక ఉపన్యాసం ఏదైనా ఇచ్చారా? ఎప్పుడైనా మాటలు చెప్పారా? ఇలా సర్ ప్రోగ్రాం తెలంగాణలో జరగబోతూ ఉంటే మీరు చెప్పాల్సిందేంది? మీ వాళ్లకు డబల్ ఓట్లు ఏమైనా ఉంటే తీసేయండి, వాటిని మీరు సరిచూడండి. చనిపోయిన వాళ్ళ ఓట్లు ఏమైనా ఉంటే తీసేయండి. లేదా 2 దగ్గర 3 దగ్గర ఉన్నటువంటి ఓట్లు ఏమైనా ఉంటే వాటిని కూడా చూడండి, అవి లేకుండా చూడండి. స్వచ్ఛమైనటువంటి ఓటర్ జాబితా తయారు కావడానికి ప్రయత్నం చేయండి అని చెప్పాలి. కానీ ముస్లింల ఓట్లను రక్షించండి, క్రిస్టియన్ల ఓట్లను రక్షించండి అంటే హిందువుల ఓట్లు పోయినా ఇబ్బంది లేదా మీకు? ముస్లింల ఓట్లు, క్రిస్టియన్ల ఓట్లు మాత్రం ఓటర్ లిస్టులో ఉండాలి, మిగతా వాళ్ళ ఓట్లు తీసేయాలని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మా అధ్యక్షులు రామచంద్రరావు గారు మాకు ఈ విషయం చెప్తలేరు. మా అధ్యక్షులు రామచంద్రరావు గారు ఏం చెప్తున్నారంటే, సర్ విషయంలో స్పష్టంగా డబల్ ఓట్లు ఉన్న వాటిని తొలగించేటువంటి ప్రయత్నం చేయండి. ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, జైన్ అయినా ఎవరైనా సరే ఆయన ఓటు ఒకటి ఉంటే ఆయన ఓటుకు రక్షణ కల్పించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ ప్రాంతేతరులు లేకపోతే ఇప్పుడు మనకు ఉదాహరణకి హైదరాబాద్ విషయమే తీసుకుంటే, హైదరాబాద్లో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో చాలామంది నివాసం ఉంటారు. వాళ్ళకు ఇక్కడ అక్కడ 2 దగ్గర ఉంటాయి ఓట్లు. అయితే అక్కడనో లేకపోతే ఇక్కడనో తొలగించేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఏదన్నా ఒకటి వరకు ఒక దగ్గర ఓటును ఉంచుకోవచ్చు, ఇంకో దగ్గర తొలగించుకోవచ్చు. అది ఆ నిర్ణయం వాళ్ళ మీదనే ఉంటుంది. అట్లనే చాలామందికి గ్రామాలలో ఓట్లు ఉంటాయి, హైదరాబాద్లో ఓట్లు ఉంటాయి. అట్లా 2 దగ్గరలో ఉన్నటువంటి ఓట్లలో ఒక దగ్గరని తొలగించుకునేటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది. అది చెప్తా ఉన్నాడు మా అధ్యక్షులు. వాటిని సరిచేయండి. ఎక్కడైతే ఈ రోహింగ్యాలకు సంబంధించినటువంటి ఓట్లు ఉంటాయో, దేశ విచ్ఛిన్నకారుల ఓట్లు ఉంటాయో, కొన్ని దగ్గరలలో గుంపులుగా వచ్చి నమోదు చేసుకొని ఇక్కడ ఉండకుండా ఎన్నికల టైం అప్పుడే ఓట్లు వేయడానికి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద నిఘా పెట్టండి, ఆ ఓట్లు తీసేయాలి, ఆ ఓట్లను తొలగించాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్తా ఉంటే, నువ్వు చెప్తున్నది ఏంది? మీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఓట్లు తొలగిస్తుంది, వీళ్ళ ఓట్లు తొలగిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎవరి ఓట్లు తొలగించదు. భారతీయ జనతా పార్టీ ఆ విషయంలో మా బిఎల్ఏలకు స్పష్టంగా చెప్తా ఉన్నాం. చనిపోయిన వారి ఓట్లు డబల్ ఉన్నారు, ఆ వారి ఓట్లు ఎవరైతే ఈ దేశం కాకుండా మిగతా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలకు సంబంధించినటువంటి ఓట్లు ఉంటే వాటిని ఎన్నికల కమిషన్ తొలగిస్తుంది. వాళ్ళ యొక్క పేర్లు మేము ఎన్నికల కమిషన్కి ఇస్తాం అంతే. కాబట్టి ఒకటే, ఎప్పుడైనా కేటీఆర్ అనేటోడు సొంత శక్తి మీద స్వశక్తి మీద ఎదిగినటువంటి నాయకుడు కాదు. ఇక్కడ పార్టీ పెట్టంగానే పార్టీ కొద్దిగా పెరిగి రేపు అధికారంలోకి వస్తాము, తెలంగాణలో ఉద్యమం పెరుగుతున్నది అన్నప్పుడు నాయకత్వం కోసం అర్రులు చాచి విదేశాలలో ఉద్యోగాలు ఏవో ఉంటే వాటిని రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఈ ఉద్యమకారుల పుట్టగొట్టి నువ్వు సిరిసిల్లలో సీటు సంపాదించినటువంటి విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఇట్లాంటి తండ్రి పేరు చెప్పుకోనో లేకపోతే పార్టీ పేరు చెప్పుకోనో లేకపోతే ఇతరుల పేరు చెప్పుకోనో రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాలే. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరు ఈరోజు పార్టీ కోసం ప్రాణం ఇచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఇలా ఎవరైనా రామచంద్రరావు గారు మాకు గర్వకారణం. ఆయన తండ్రి పేరు తాత పేరో లేకపోతే ఇంకా వాళ్ళ కుటుంబం పేరో చెప్పుకొని రాజకీయాలకు రాలే. కిషన్ రెడ్డి గారు ఎవరి పేరు చెప్పుకొని రాజకీయాలకు రాలే. బండి సంజయ్ గారు ఎవరి పేరు చెప్పుకొని రాజకీయాలకు రాలే. కేవలం పార్టీ కోసం జీవితాన్ని త్యాగం చేసి పనిచేసి
మెట్టు మెట్టు ఎక్కుతూ ఎలా ఉన్నత స్థాయిలోకి పోయినటువంటి వ్యక్తులు మా పార్టీ నాయకులు. మీరేంది? మీరెక్కడ? నీ స్థాయి ఎక్కడ? ఏం చేసినావు? ఏం చేసి నువ్వు ఇలా కేటీఆర్గా ఒక బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏ హోదా ఉంది నీకు? అంటే కేవలం కేసీఆర్ కొడుకైనందుకే కదా, వేరే వేరే ఏ హోదా ఏది లేదు. కేవలం కేసీఆర్ కొడుకైనందుకు, అల్లుడైనందుకు ఆయన పక్కకున్నాడు, కొడుకైనందుకు నువ్వు ఆ సీట్లోకి కూర్చున్నావు. కాబట్టి నీలాగా ఆకుచాటు పిందెలాగా అయ్యే పేరు చెప్పుకొని వచ్చినటువంటి కార్యకర్తలు లేరు, భారతీయ జనతా పార్టీ నాయకులు లేరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడమని చెప్పి మేము కేటీఆర్ను హెచ్చరిస్తూ ఉన్నాం. నీ బిల్డప్లు పనికిరావు, నీ బిల్డప్లు అయిపోయినాయి. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి లక్షల కోట్లు కొల్లగొట్టి పేద ప్రజల్ని నాశనం చేసి ధరణి పేరుతోటి భూములన్నీ గుంజుకొని తెలంగాణను సర్వనాశనం చేసినటువంటి కేటీఆర్ గారు, ఇంకా మీరు దుకాణం బంద్ చేసుకోవాలి. మీ బిల్డప్లు ఇక పనికిరావు. ఈ బిల్డప్ బాబాయిలకు భయపడేటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. మీకు ఖచ్చితంగా సమాధానం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి సిరిసిల్ల ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కష్టపడి నిర్మించినటువంటి తెలంగాణ ఉద్యమకారులు నిర్మించినటువంటి తెలంగాణ ఉద్యమంలో చీమలు పెట్టిన పుట్టలో పాములాగా దొరికినటువంటి ఈ విష సర్పాన్ని గమనిస్తూ ఉండండి. రాబోయేటువంటి ఎన్నికలలో కనీసం ఆ సిరిసిల్లలో ఓడగొట్టి ఈ తెలంగాణకు పట్టినటువంటి ఒక దరిద్రాన్ని, శనిని వదిలించాల్సిందిగా కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.